నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొల్లూరు ఎంప్లాయీస్ రిక్విజేషన్ క్లబ్ లో స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి పట్టభద్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందు నడిపిస్తూ మనం అందించాము. ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి అనేక విధాలు చేస్తున్న ముఖ్యమంత్రి చనిపోయిన కూడా చూపించాల్సిన అవసరం పనిచేస్తున్నారు. ఆర్థిక సమస్యలలో ఉద్యోగస్తులకు ఇంకా అనేకం చేయడం కూడా ముఖ్యమైన ఆలోచించాలని అంతేకాకుండా రైతులు వాళ్ళందరినీ కూడా చెల్లించుకుంటూ ప్రజలకు భరోసా కల్పించే అధికారుల చాలా మంది ఉపాధ్యాయులు బాగా చదివిస్తున్నారు. పిల్లలు ప్రభుత్వం సహకారంగా కానీ తల్లిదండ్రుల ఆకాంక్షలు కానీ బాగా కష్టపడబోతు మా పిల్లలు ఆయన కష్టపడి తిని విధంగా రైలు చేస్తా ఉంటే మనకు ఉద్యోగం కష్టం కనిపించాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకంటే ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ రంగంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మరొకరికి ఆశ్చర్యపడుతుంది. ముస్లిం వ్యాపారులు 9 ఏళ్ళ అధికారంలో బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ సాధన సమితి వ్యవస్థాపకులు శీలం రవి ఆధ్వర్యంలో మురుగునీటి శుద్ధి యంత్రం ఏర్పాట్ల విషయంలో ఆర్డీఓను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శీలం రవి మీడియాతో మాట్లాడారు. చీరాల నియోజకవర్గ ప్రజలారా, చీరాల పట్టణ ప్రజలారా, గత కొన్ని సంవత్సరాలుగా మన నియోజకవర్గానికి ఎస్టీపీ కావాలని చెప్పని మనం ప్రభుత్వానికి కోరటం అయింది. ఎస్టీపీ మీన్స్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్, మురుగునీటి శుద్ధి యంత్రం. ఇది కావాలని చీరాల వాసులుగా మనం అడిగాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది అత్యవసరము అని చెప్పని ప్రభుత్వాల మీద ప్రెజర్ పెడుతుంది. ఆ ఎస్టీపీ అనేటువంటిది పెట్టాలంటే సుమారుగా మనకి 1 ఎకరం నుంచి 1.5 ఎకరాల లేదా మహా ఇది 1-2 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది. ఎస్టీపీ కావాలని అడిగింది మేమే. అది ఎక్కడ పెట్టాలో కూడా చెప్పాం. గత ప్రభుత్వం దగ్గర నుంచి విషయాలు చెప్తాను వచ్చాం అధికారులందరికీ. అయితే ఇప్పుడు ఆ ఎస్టీపీ పెట్టేటువంటి స్థలము, ఆ స్థలం విషయం మీద స్థానిక ప్రజలకి, ప్రజా సంఘాల వారికి, సమాజ శ్రేయస్సులకి, అధికారులకి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ కన్ఫ్యూజన్ ఏర్పడటానికి కారణం ఎప్పటికప్పుడు అధికారులు స్థానచలనం జరగటం, ప్రభుత్వాలు మారటం.
స్థానిక ప్రజల ఉపయోగం కోసం కోరేటువంటి మాలాంటి వాళ్ళు మేమెక్కడ స్థానచలనం జరగం. ఏ పని చేస్తే ఈ గ్రామానికి లేదా ఈ ఊరికి ఉపయోగం జరుగుతుందో మాకు క్షుణ్ణంగా తెలుసు. ఆ విషయాన్ని అధికారులకి మేము విన్నపించుకుంటామని చెప్పని నేను రిక్వెస్ట్ చేయగా ఆర్డీఓ గారు ఈరోజు 18 ఫిబ్రవరి 2025 11:30కి రమ్మన్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ 11:30 అవుతుంది. మేము ఇప్పుడు వెళ్ళి ఆర్డీఓ గారిని రిలేటెడ్గా తహసీల్దారు కమిషనర్ గారి కానీ చీరాల మున్సిపల్ కమిషనర్ గారి కానీ ఇక్కడికి పిలిపిస్తామన్నారు. వారితో మాట్లాడిన తర్వాత తదుపరి విషయాలు ఈ మీడియా ద్వారా మీకు స్థానిక ప్రజలకు తెలియజేస్తాం. ఇది దాదాపు 40,000 మంది ప్రజల యొక్క సమస్యలకు ముడిపడి ఉంది. నాట్ ఓన్లీ ఎస్టీపీ ప్లేస్, మురుగు ఎక్కడైతే వెళ్తుందో అక్కడ భూగర్భ నిల్వల విషయం ఒకటి, 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ అనేది పాడైపోవడం రెండు. జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్షకు కర్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి 4 విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు ఎం వీరజ్యోతి తెలిపారు. వీరికి సంవత్సరానికి 12,000 చొప్పున 4 సంవత్సరాలు ఉపకార వేతనం అందించబడుతుందని అన్నారు. కర్లపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. మేము మా విద్యార్థులు 4 ఎన్ఎంఎంఎస్సి ఎంపికైనారు. మరి మా పాఠశాలలో చాలా కృషి చేసి మా ఉపాధ్యాయులందరూ కూడా మంచి ఫలితాలని సాధించారు. మరి అదేవిధంగా ఇంకా ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాము. మరి ఈ పరీక్ష అనేది వాళ్ళకి 9, 10 తరగతులు ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం 4 సంవత్సరాలు 12,000 చొప్పున ఉపకార వేతనం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. మరి అంతేకాకుండా ఈ ఎగ్జామ్ రాయడం వల్ల రీజనింగ్ కానీ మిగతా అన్ని స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. వాళ్ళు ఫ్యూచర్లో ఎంసెట్ లాంటిది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ తర్ఫీదు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా మన పాఠశాల గురించి ఆలోచించి మన పాఠశాల యొక్క ఉన్నతిని పరిశీలించాలని మేము ఆశిస్తున్నాము. ఈ అవకాశం రేపల పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగున ఆదిశేషు మాట్లాడుతున్న రేపల పట్టణంలోని బుజ్జవారి స్ట్రీట్ 25వ వార్డు మునపల్లి సుబ్బయ్య కుమారుడు దివ్యాంగుడైన సుబాని తండ్రిని కొడుకు ఉంటే దివ్యాంగుడైన సుబాని మా ఒక్క తల్లిని తండ్రిని ఎందుకు కొడతానని అడ్డు వెళ్లినందుకు దివ్యాంగుల్ని సుబానిని కిందకి నెట్టివేసి కొట్టడం జరిగింది. దీని మీద రేపల్ల పట్టణ ఎస్ఐ పట్టణ సీఐ డీఎస్పీ దివ్యాంగుడు కొట్టినందుకు మునపల్లి సుబ్బయ్య వారి ఒక కుమారుడి మీద దివ్యాంగుల 2016 హక్కుల చట్టం కింద సెక్షన్ 92 ప్రకారం అమలు చేసే మార్గంలో రేపల పట్టణ ఎస్ఐని సిఐ డిఎస్పీని మిక్కిలి కోరడమైంది. చెప్పండి. నమస్తే, నా పేరు యోగ నాయకేశు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా రేపల్లి పట్టణంలోనే మరి 25వ వార్డులో మరి మునుపల్లి సుబ్బయ్య తన కుమారుడు ఇద్దరు కూడా సుబాని అనే దివ్యాంగుడు తండ్రి పైన తల్లి పైన దాడి చేస్తూ ఉంటే దివ్యాంగుడైన సుబాని వెళ్ళి మా ఒక తల్లిని తండ్రిని ఎందుకు దాడి చేస్తున్నామని చెప్పి వెళ్తే ఏంద్రా కుంటినా కొడక అని చెప్పి వారి మీద వచ్చి దివ్యాంగుడు కొట్టడం జరిగింది. దీని మీద మరి రేపల్లె పట్టణ ఎస్ఐ గారు కానీ అదేవిధంగా సీఏ గారు కానీ మరి డిఎస్పీ గారు కూడా దీని మీద ఆలోచన చేయాలి. దివ్యాంగుడిని కొట్టి తిట్టినా కూడా మీ యొక్క దివ్యాంగుల కేసు, మీ దివ్యాంగుడిని కొట్టినా తిట్టినా మీరు ఏం చేయలేరని చెప్పి అని వారిద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారంట. సుబ్బయ్య గారు కొడుకు వారి మీద దివ్యాంగుల 2016 హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం వాళ్ళ కేసు కట్టాలి. కేసు కట్టి వారిని శిక్షించాలని చెప్పి కూడా మరి రేపల్లె పట్టణ ఎస్ఐ గారికి సిఏ గారికి మరి డిఎస్పీ గారిని కూడా మరి కోరుతూ ఉన్నా. దివ్యాంగుల పైన మీరు పెద్ద మనసు చేసుకొని మా ఒక్క కేసు కట్టి వారి సుబ్బయ్య గారిని కానీ వారి యొక్క కుమారుడి పైన కానీ. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో మండవారిపాలెం ఎంపీపీ స్కూల్ నందు 3, 4, 5వ తరగతి చదివే పిల్లల తల్లిదండ్రులు అయిన మేము వేడుకునేదేమనగా
మా గ్రామం నందు గత 100 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా నడపడం జరుగుతుంది. గతంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా మా స్కూల్ కి కావాల్సిన అన్ని వస్తువుల్ని అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ టీవీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్, ప్రొజెక్టర్, విశాలమైన ప్లే గ్రౌండ్, గ్రీన్ చాక్ బోర్డు, ఒక్కొక్క తరగతి గది నందు 3 ఫ్యాన్లు మరియు ప్రత్యేకమైన వంటగది, అధునాతనమైన టాయిలెట్స్ మరియు 4 తరగతి గదులు కలవు. ప్రతి విద్యా సంవత్సరం నందు సుమారు 40 నుంచి 50 విద్యార్థులకి తగ్గకుండా విద్యాభ్యాసం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అలాగనే మా బిడ్డల్ని ప్రస్తుతం ఉన్న స్కూల్ నందు యథావిధిగా చదువుకున్నట్టుకి అనుమతినిచ్చి వారి భవిష్యత్తుకి ఆటంకాలు లేకుండా సహకరించాల్సిందిగా వేడుకున్నారు తల్లిదండ్రులు. నా పేరు అనుష. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం కాజీపాలెం పంచాయతీ సర్పంచ్ గా ఉన్నాను. కాజీపాలెం పంచాయతీ మండవారిపాలెంలోని ఎంపీపీ స్కూల్ నందు మా పిల్లలు చదువుకుంటున్నారు. వారి తల్లిగా నా ఆవేదన వ్యక్తం చేస్తూ 3-4 తరగతి పిల్లలను నూతన విద్యా విధానం ప్రకారం తీసుకున్నటువంటి కొత్త పాలసీలో భాగంగా మరొక స్కూల్ కి విలీనం చేయాలన్న ఆదేశాన్ని సమ్మతించడం లేదు. అదేవిధంగా మా స్కూల్ నందు ఎంపీపీ గౌరవ కలెక్టర్ గారికి అర్జీని సమర్పించినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శిరీష. కాజీపాలెం మండల స్కూల్ కి విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నాను. మరి ఈ స్కూల్లో స్ట్రెంత్ చూస్తే చాలా మంది పిల్లలు 40 మంది పిల్లలు దాకున్నారు. 40 మంది పిల్లలకే 2 టీచర్స్ పెట్టాము. అలాంటిది ఈ స్కూల్ ని తీసుకెళ్లి ఎక్కడో ఉన్న చెరువుకి దగ్గరగా ఉన్న స్కూల్ చాలా దూరంగా పెట్టడం అనేది చాలా ఇదిగా ఉంది. అలా చేయకుండా మా స్కూల్ ని మాకే ఉంచి మోడల్ స్కూల్ అయితే ఈ మండలానికి ఈ పంచాయతీలో స్కూల్ చాలా పెద్ద స్కూలేను. ఆ మోడల్ స్కూల్ ఏదో మా స్కూల్ అక్కడ మాకు 100 సంవత్సరాల స్కూల్ ఇది. మధ్యలో మందు షాప్ ఉంది. పిల్లలు వెళ్ళాలంటే బాగా ఇక్కడే మా పిల్లలు ఎక్కడే ఉండాలి. మా పిల్లలు ఎక్కడే చదువుకోవాలి. 100 సంవత్సరాల మట్టి ఎవడు తీసేస్తారు ఇది? ఇవాళ పాక తీసేసి పాక మళ్ళీ డాబా కట్టి మళ్ళీ దానికి రంగులేసి మా స్కూల్ మాకు కావాలయ్యా. చిన్న పిల్లలు మా ఇంట్లోనే 4 ఉన్నారు. 7 నుంచి ఆడ పంపించాలంటే అక్కడ చెరువు ఉంది. మరి భయం మాకు. ఎక్కడైతేనేమన్నా అన్ని సౌకర్యాలు ఉండయి మాకు. అక్కడికైతే మేము పంపిము. అవసరమైతే అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడికి తీసుకు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల గ్రామీణ విస్తరణాధికారిగా మాకినేని రవిశంకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. నిజాంపట్నం ఈవో పిఆర్టీగా పనిచేస్తున్న రవిశంకర్ ని అమృతలూరు మండల ఈవో పిఆర్టీగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విశాల తీసుకున్న తర్వాత జాయిన్ అయ్యారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు
మన ఎంపీ గారిని మాట్లాడవచ్చు. అందరం కూడా మన కొత్తగా వచ్చినటువంటి ఈవాడి గారికి చక్కగా సహకరించి మన ముందంజలో ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాను. సెక్రటరీ గారు మీ నుంచి మొదలు పెట్టండి. ఈవాడి గారికి వచ్చి అమృతలూరు మండల పరిధిలో అన్ని గ్రామాల్లో SW PS షెడ్లు పూర్తి చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రక్రియ చేపట్టాలని DPOKL ప్రభాకర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా నేను పంచాయత్ సెక్రటరీస్కి ఏంటంటే మనకు గవర్నమెంట్ నుంచి ఎదురుగా మనకు గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మీద ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇందులో భాగంగా మీరు ఎవ్రీ థర్డ్ సాటర్డే కాకుండా మిగతా రోజుల్లో కూడా శానిటేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంది. అన్ని చోట్ల అన్ని గ్రామ పంచాయతీలో SW షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోవాలి. ఎక్కడైతే షెడ్ ఉందో ఫుల్లీ ఫంక్షనాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా 100% చేయాలి. అదేవిధంగా యాక్టివిటీస్ ఏదైతే మీరు చేస్తున్నారో PR1 మీరు అప్గ్రేడ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు నేను వచ్చిన ఏరియాలో కూడా కొంత చూస్తే గ్రామాల్లో అయితే పరిశుభ్రంగా ఉంది, కానీ గ్రామం ఎంట్రన్స్లో ఈ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్, అదేవిధంగా ఈ చికెన్ వేస్ట్ ఎంత కూడా విపరీతంగా ఉంది. గ్రామాల్లో బాగున్నాయి కానీ ఎంట్రన్స్లో బాగాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు 100% వీటిని ఏదైతే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ ఉందో డోర్ టు డోర్ కలెక్షన్ అన్నింటి చోట్ల అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుండి చేత సేకరించుకోవాలి. దానికి సంబంధించిన ట్రైసైకిల్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఆటోస్ కానీ రిపేర్స్ స్పేస్ టేకప్ చేయండి. మీరు కొత్తగా కొనాలని కూడా కొత్తగా కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. గ్రామ పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు దీని మీద IVRS ద్వారా కూడా మీ గ్రామానికి ఫోన్లు వస్తాయి. దీనికి SW షెడ్ మీ ఊళ్ళో పనిచేస్తుందా, శానిటేషన్ చేస్తున్నారా, డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నారా అనేది మీకు ఫోన్లు వస్తాయి. ఎక్కడైతే చేయడం లేదు అనేది వస్తుందో దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. దానికి సంబంధించి నిన్ననే DL పోస్ట్ కూడా విన్నారు కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి మరి మీరు చేసిన పనిని అప్లోడ్ చేస్తూ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నేను చూశాను కొన్ని ఇప్పుడు గ్రామాలు చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా ఊర్లో బాగుంది కానీ రోడ్ ఎంట్రన్స్లో బాగాలేదు. మరి ఈ వార్డీస్ రోజు తిరుగుతున్నారు, రొంపిచెర్ల మండలం మాచవరం నల్లగారలపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ADA మస్తానమ్మ పాల్గొని మీడియాతో మాట్లాడారు. మీతో పాటు ఒకవేళ ఇక్కడ పొలం ఉన్న వాళ్ళు ఈ చుట్టాలు ఎవరైనా బయట ఎలా జరుగుతుందనే సూపర్విజన్ లో రావడం జరిగింది. అదే కాకుండా కొన్ని స్కీమ్స్ కూడా ఇప్పుడు చెప్పారు కదా మేడం గారు, యూనిక్ ID ఫార్మర్ కి ఒక నంబర్ వస్తుంది. ఆధార్ అంతకుముందు ఎక్కడికి వెళ్ళినా ఆధార్ తీసుకురండి, మేము విత్తనాలు ఇస్తాము, ఆధార్ తీసుకురండి, ఫర్టిలైజర్ ఇస్తాము అని చెప్పేవాళ్ళం. అలా కాకుండా రేపు వచ్చే సీజన్కి మాత్రం మనకు ఆధార్తో సంబంధం లేదు, అది విశిష్ట నంబర్ అంటారు. రైతు అనే వాళ్ళకి ఒక నంబర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అది ఈ ప్రాసెస్ జరుగుతుంది. మన మండలంలో మొత్తం 10,000 మంది PM కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ మొత్తం ముందు చేయమన్నారు. దానిలో భాగంగా చేస్తే ఇప్పటివరకు 1,500 అయ్యి మిగిలినవి కూడా త్వరగా చేయించుకోండి. అది చేయించుకోవడం వల్ల రేపు మీకు ముందుగా PM కిసాను, తర్వాత అన్నదాత సుఖీభవ, దాంతోపాటు మనకు వచ్చే జీలుగా జనుము పిల్లివేసర ఇవ్వాలన్నా కూడా ఆ నంబర్ ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎరువులు కావాలన్నా, అలానే మీకు విత్తనాలు కావాలన్నా, ఏదైనా రైతుకి ఏది కావాలన్నా, రేపు క్రాప్ డ్యామేజ్ వచ్చి ఏమైనా నష్టపోయినా కూడా యూనిక్ ID ఉంటేనే మీరు రైతుగా గుర్తించి ఆ వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే లబ్ధి అన్నీ జరుగుతాయి. కాబట్టి
అది మీరు కాకుండా మీ పక్క వాళ్ళకి ఎక్కడందరూ రాలేరు కాబట్టి అందరికీ చెప్పండి. అలాగే చుట్టాలకి బంధువులకి వేరే పొలం ఎక్కడుంటే అక్కడ చేయించుకోవాలన్నమాట. అక్కడ ఆర్ఎస్కేకి వెళ్తే వాళ్ళు చేసి పెడతారు. అదేంటంటే 100% మ్యాచ్ అయితే వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది. లేదంటే 80% 60% మధ్యలో ఉంటే వీఆర్ఓ కరెక్ట్ చేస్తారు. 60 కంటే తక్కువ ఉంటే మా ఎంఆర్ఓ గారు కరెక్ట్ చేస్తారు. కారంపూడిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీ తోటి ఈ కూటమి ప్రభుత్వానికి గెలుపునిచ్చారు. అదే దిశగా ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఎలక్షన్ ముందు ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. తప్పకుండా అన్ని ఏదైతే మా ఎలక్షన్ ప్రామిస్ ఉండో అవి కూడా మొత్తం చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, మన రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున టెక్నికల్ కాలేజెస్ తీసుకొచ్చాడు. ఇవాళ దేశ విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ ముందు చూపుతాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున కాలేజీలు తీసుకొచ్చారు. ఆ రోజు మీ అందరూ తెలియదు కాదు, మన పక్క రాష్ట్రాల్లో పోయి చదువుకునే వాళ్ళని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయల ఫీజుల రూపంలో మన సంపద అంతా వెళ్ళిపోయేది పక్కకి. అలాంటి తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కాలేజీలు కట్టి ఇక్కడనే విద్యార్థులు బ్రహ్మాండం చదువుకునేటట్టు తయారు చేసి ఆ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశ విద్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచార నిమిత్తం గౌరవనీయులు పెద్దలు మరి మన ఇన్ఛార్జి మంత్రి గారు కూడా ఇక్కడికి విచ్చేయటం, క్యాడర్ని ఉత్సాహపరచడం, అలాగే వారు కూడా స్వయంగా అనేక మంది ఉద్యోగస్తుల్ని కలవటం, గ్రాడ్యుయేట్స్ని కలవటం, ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వారి క్యాండిడేట్స్ గురించి, వారిని గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి, గతంలో జరిగిన గత పాలనలో జరిగిన ఇబ్బందుల గురించి, అలాగే ఈ విధంగా మాచర్ల పట్టణంలోని సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్ నందు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్ పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పోలింగ్ బూత్లలోని వసతులపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు లేట్ అండి, పిల్లలు లక్ష్మణ్ పాడు వాళ్ళకి బస్సు 7:30 వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.